అందరికీ కూడా మా విద్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అయితే ఇక ఇండియన్ సొసైటీ సిలబస్లో భాగంగా ఫస్ట్ చాప్టర్ అయినటువంటి స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ సొసైటీ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అంటే ఇక భారతీయ సామాజిక నిర్మాణం ఏదైతే ఉంటుందో, సమాజం యొక్క నిర్మాణం ఏదైతే ఉంటుందో ఆ యూనిట్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అందులో భాగంగా ఆ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ సొసైటీకి సంబంధించి ఇంట్రొడక్షన్ క్లాస్లో భాగంగా గత క్లాస్లో అసలు సొసైటీ అంటే ఏమిటి, ఆ సమాజ శాస్త్రం అంటే ఏమిటి, అసలు ఎందుకు దాన్ని సమాజ శాస్త్రం అన్నాము, ఆ సమాజ శాస్త్రం యొక్క ప్రాముఖ్యత ఏ కాలంలో వెలుగులోకి వచ్చింది, ఈ ఆగస్ట్ కామ్టే ఎవరు, జిఎస్ గరియే ఎవరు, వారు రచించినటువంటి గ్రంథాలు ఏమిటి, మానవుడు ఎందుకు సంఘజీవయ్యాడు, మానవుడికి సమాజ శాస్త్రానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, మానవుడికి సొసైటీకి విడదీయలేనటువంటి సంబంధం ఎలా ఏర్పడింది, సామాజిక సంస్థలను ఏ విధంగా మానవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఇలాంటి అంశాలన్నింటితో కూడి ఉన్నటువంటి పరిచయం క్లాస్ను మనం ఆల్రెడీ గత క్లాస్లో ఫస్ట్ క్లాస్లో చూసి ఉన్నాం. ఈ యొక్క సామాజిక నిర్మితిలో భాగంగా స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ సొసైటీలో భాగంగా. సో అందులో భాగంగా ఈరోజు మనం చూడాల్సింది అసలు సామాజిక నిర్మితి అంటే ఏమిటి, వాట్ ఈజ్ మెంట్ బై సోషల్ స్ట్రక్చర్, దాని గురించి ముందు మనం మాట్లాడి తరువాత మన సమాజం యొక్క లక్షణాల గురించి మనం మాట్లాడదాం. ఈరోజు క్లాస్లో భాగంగా మనం మాట్లాడేది అదే సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ సొసైటీ అని చెప్తా ఉన్నాం. అంటే భారతీయ సమాజం యొక్క ముఖ్య లక్షణాలు, ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, సేలియంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ది ఇండియన్ సొసైటీ అంటున్నాం. దీని గురించి మనం చూడాలంటే ముందు ఏమిటంటున్నాం, సామాజిక నిర్మాణం అంటే ఏమిటి, ఈ యొక్క కోర్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఇది మనం తెలుసుకోవాలి. భవనాన్ని కట్టాలంటే పునాది ఎంత ఇంపార్టెంటో కంటెంట్లోనికి వెళ్ళే ముందు మనకి ఆ టైటిల్ అనేది ఇంపార్టెంట్. సో సామాజిక నిర్మితి అంటున్నాము. అసలు ఏమిటి సామాజిక నిర్మితి, వాట్ ఈజ్ మెంట్ బై సోషల్ స్ట్రక్చర్ అంటే ఏమీ లేదండి, సమాజం యొక్క నిర్మాణాన్ని సామాజిక నిర్మితి అంటారండి. వన్ అండ్ ఓన్లీ పాయింట్, బుల్లెట్ షార్ట్ పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. సమాజం యొక్క నిర్మాణాన్ని సామాజిక నిర్మితి అంటున్నాము. అంటే సామాజిక అన్న సమాజం అన్న ఒక్కటే. మరి సమాజం అంటే ఏమిటి, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు, సామాజిక సంస్థల యొక్క సమూహాన్నే మనం సమాజం అంటారని చెప్పేసి ప్రొఫెసర్ రైట్స్ అన్నాడని చెప్పేసి గత క్లాసులో మనం మాట్లాడుకున్నాం. అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే సామాజిక నిర్మితి అంటే సమాజం యొక్క నిర్మాణమే సామాజిక నిర్మితి, ఫస్ట్ పాయింట్. మరి సమాజం అంటే ఏమిటంటే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఉన్నటువంటి సామాజిక సంస్థల యొక్క నిర్మాణాన్ని మనం ఏమంటామంటే సామాజిక నిర్మితి అంటాము. సామాజిక నిర్మితి అంటే సమాజం యొక్క నిర్మాణము, సమాజం అంటే వ్యక్తుల సముదాయము మరియు సామాజిక సంస్థల సముదాయము. అందుకే వ్యక్తులను మరియు సామాజిక సంస్థల్ని రెండింటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో మనం నిర్మిస్తే దాన్నే మనం సామాజిక నిర్మితి అంటాము. అర్థమవుతుందా లేదండి? వ్యక్తులు మరియు సామాజిక సంస్థలు, వ్యక్తులు ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థలనే మనం సామాజిక సంస్థలు అంటాం. అంటే సామాజిక శాస్త్రంలో కావచ్చు, సామాజిక నిర్మితిలో కావచ్చు, వ్యక్తులు అనేవారు కీలక పాత్ర పోషిస్తారు. అర్థమైందా లేదండి? చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇటువంటి సామాజిక నిర్మితి వ్యక్తుల ద్వారా కావచ్చు, సామాజిక సంస్థల ద్వారా కావచ్చు, ఈ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ సొసైటీ ఎలా ఏర్పడిందో మనకు తెలియాలంటే అటువంటి స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ సొసైటీలో మనం నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి కాన్సెప్ట్, మొట్టమొదటి క్లాస్ ఏమిటయ్యా అంటే సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ సొసైటీ. భారతీయ సమాజం యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటో మనం తెలుసుకోవాలంటే చాలా చాలా ఇంపార్టెంట్. సరే, మనం మాట్లాడుకుందాం. భారతీయ సమాజంలో వివిధ రకాల లక్షణాలు ఉన్నాయి. భారతీయ సమాజంలో భిన్నమైనటువంటి భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి, భిన్నమైనటువంటి కుల పరిస్థితులు ఉన్నాయి, భిన్నమైనటువంటి మత పరిస్థితులు ఉన్నాయి, భిన్నమైనటువంటి వివిధ రకాల జాతులు ఉన్నారు, వివిధ రకాల కులాల వారు ఉన్నారు, వివిధ రకాల మతాల వారు ఉన్నారు. భౌగోళిక పరిస్థితులు వేరుగా ఉన్నాయి, భాషా పరిస్థితులు వేరుగా ఉన్నాయి, సంస్కృతులు వేరుగా ఉన్నాయి, జాతులు వేరుగా ఉన్నాయి, రీతులు వేరుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మన సమాజం యొక్క లక్షణాలు. అటువంటి సమాజం యొక్క లక్షణాల గురించి ఒక్కొక్క దాని గురించి సైడ్ హెడ్డింగ్ పెట్టుకుని మన అలాను బ్రాడ్గా మనం మాట్లాడుకుంటాం. కానీ ఇప్పుడు మనకి ముందు కావాల్సింది ఏమిటంటే అసలు భారతీయ సమాజం ఎలా ఏర్పడింది, సమాజానికి సంబంధించి దానికి కూడా ఒక హిస్టరీ ఉంది, మనం మాట్లాడుకోవాలి. మన భారతీయ సమాజం ఏదైతే ఉంటుందో దీన్ని మనకి ప్రాచీన సమాజము అని చెప్పేసి చెప్తా ఉంటారండి. మన యొక్క భారతీయ సమాజాన్ని అంటే ప్రాచీన సంస్కృతి కలిగి ఉన్నటువంటి సమాజం మన యొక్క భారతీయ సమాజం. ఎగ్జాంపుల్ ఏమిటి, సింధు నాగరికత. సింధు నాగరికత అని చెప్పేసి చెప్తున్నామంటే దాని అదేమిటి, ప్రాచీన నాగరికతను కలిగి ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే సింధు నాగరికత తర్వాతనే మనకి ప్రాచీన నాగరికత అనేది వచ్చింది. అలాంటిది మన భారతదేశంలో సింధు నాగరికతే ఉందంటే ప్రాచీన నాగరికతతో పోల్చుకుంటే ఇంకా మనము వెనుకబడినటువంటి నాగరికతను మనం కలిగి ఉన్నాము. అర్థమవుతుందా లేదండి? సో కాబట్టి భారతీయ సమాజం అనేది ప్రాచీన నాగరికత కంటే ముందున్నటువంటి సింధు నాగరికతను కలిగి ఉన్నటువంటి ఒక వైవిధ్యభరితమైనటువంటి నాగరికతను కలిగి ఉంది.
వైవిధ్యభరితమైనటువంటి భౌగోళిక పరిస్థితులు కలిగి ఉంది మన యొక్క భారతదేశము. అర్థమైందా లేదండి? సో కాబట్టి ప్రపంచంలోనే నాగరికతల గురించి మనం మాట్లాడేటప్పుడు వివిధ రకాల నాగరికతల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. వేళ్లపైన లెక్కబెట్టేటువంటి నాగరికతల గురించి మనం చెప్పుకుంటే అందులో ఒకానొక నాగరికత సింధు నాగరికత. అది మన యొక్క భారతదేశ సరిహద్దుల్లోనూ భారతదేశ గడ్డపైన పుట్టినటువంటి నాగరికత యొక్క సింధు నాగరికత అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరిటువంటి ప్రాచీన సమాజంలో ప్రాచీన నాగరికతలో మనం ప్రధానంగా అంటే ఆ ప్రాచీన సమాజంలో ఉన్నటువంటి మతాన్ని మనము హైందవ మతము లేదా హిందూ మతము అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంటే మన భారతదేశంలో హైందవ మతం లేదా హిందూ మతం అనేది ప్రాచీన కాలం నుంచి ఉంది. మరి యొక్క హైందవ మతాన్ని లేదా హిందూ మతాన్ని మన యొక్క భారతదేశానికి పరిచయం చేసిన వారే ఎవరయ్యా అంటే ఆర్యులు అని చెప్పేసి చెప్తా ఉన్నాము, లేదా వీరిని వైదికులు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో కాబట్టి వైదికులు లేదా ఆర్యులు ఎవరైతే ఉంటారో వారు మన యొక్క భారతదేశానికి హైందవ మతాన్ని హిందూ మతాన్ని పరిచయం చేస్తున్నారు. మరి అటువంటి హిందూ మత కాలాన్ని మనం ఏమంటున్నాము? ఈ యొక్క ప్రాచీన కాలము, ప్రాచీన నాగరికత కలిగి ఉన్నటువంటి కాలాన్ని మనము భారతీయ సమాజంలో భాగంగా హైందవ మత కాలంగా మనం చెప్తా ఉన్నాం. దాన్ని పరిచయం చేసిన వారి ఆర్యులు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అయితే మరి యొక్క ప్రాచీన సమాజానికి సంబంధించి ఏవైనా లిఖితపూర్వక ఆధారాలు ఉన్నాయంటే ఆబ్వియస్లీ ఉన్నాయండి. కానీ క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం ఏదైతే ఉంటుందో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికంటే ముందు ఉన్నటువంటి ప్రాచీన నాగరికతకు సంబంధించి ఏవి కూడా మనకు లభ్యంలో లేవు. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం తరువాత నుంచి మనకి వివిధ రకాల గ్రంథాలు, నేను చెప్తున్నది ఏమిటి? లిఖిత పూర్వక వ్రిటెన్ బుక్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం, వ్రిటెన్ నావెల్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అర్థమైందా లేదండి? సో కాబట్టి క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి సంబంధించి ముందు ఉన్నటువంటివి ఏవి కూడా మనకి లిఖిత పూర్వకంగా లేవు. అది మన ప్రాచీన సమాజం కావచ్చు, మన ప్రాచీన నాగరికత కావచ్చు, హైందవ మతం కావచ్చు. సో వీటికి సంబంధించిన ఆధారాలు కూడా లిఖిత పూర్వకంగా లేవు. మరి క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికంటే ముందు సాహిత్యం ఉందా అంటే ఆబ్వియస్లీ ఉంది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికంటే ముందే మనము ఇతిహాసాల గురించి, పురాణాల గురించి, వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా సాహిత్యం ఉంది. కానీ ఇదేది కూడా లిఖిత పూర్వకంగా లేదు. మరి ఎలా ఉండేది? ఓరల్గా ఉండేది. అంటే ఇతిహాసాలు కానీ, పురాణాలు కానీ, రామాయణము, మహాభారతం అని చెప్పేసి ఏవైతే వీటిని చెప్తున్నామో, ఈ వేదాలు, ఉపనిషత్తులు అని చెప్పేసి ఏవైతే చెప్తున్నామో ఇవన్నీ కూడా ఓరల్గా అంటే వాక్కు ద్వారా, మన యొక్క మాట ద్వారా ఒకరి నుంచి ఒకరికి వెళ్ళేది. ఇతిహాసం ఇలా ఉండేదంట, రామాయణం ఇలా ఉండేదంట, మహాభారతం ఇలా ఉండేదంట, వేదాలు ఇన్నంట, ఉపనిషత్తులు ఇన్నంట అని చెప్పేసి ఇటువంటివి ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా సాహిత్యం 3వ శతాబ్దం ముందు కంటే ఉన్నప్పటికీ కూడా అవి మనకి లిఖితపూర్వకంగా లేనప్పటికీ కూడా ఓరల్గా వాక్కు ద్వారా, మాటల ద్వారా ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యేది. కానీ క్రీస్తు పూర్వము 3వ శతాబ్దం వచ్చే నాటికి మాత్రము మనకి లిఖితపూర్వకమైనటువంటి గ్రంథాలు ఏవైతే ఉంటాయి, లిఖితపూర్వకమైనటువంటి రచనలు ఏవైతే ఉంటాయి అవి మనకు వెలుగులోకి వచ్చాయి. అందులో మనకి ప్రధానంగా క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో మనం మాట్లాడాల్సింది కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రం ఏదైతే ఉంటుందో దాని గురించి మనం మాట్లాడుకోవాలి. అదేవిధంగా మెగస్తనీస్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. మెగస్తనీస్ రచించినటువంటి ఇండికా గ్రంథం ఏదైతే ఉంటుందో ఈ రెండు కూడా మనకి క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో వెలుగులోనికి వచ్చినటువంటి గ్రంథాలు. అయితే కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రం ఏదైతే ఉంటుందో ఇది మనకి మన భారతీయ సమాజం గురించి కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ సమాజాల గురించి తెలియజేయట్లేదు. కానీ అప్పట్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏవైతే ఉంటాయో, పరిపాలన ఏ విధంగా ఉండాలో, సో పరిపాలన గురించి, అడ్మినిస్ట్రేషన్ గురించి, పొలిటికల్ సిస్టమ్ గురించి, అప్పట్లో ఉన్నటువంటి పొలిటికల్ సిస్టమ్, అప్పట్లో ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థ గురించి కౌటిల్యుడి అర్థశాస్త్రం అనేది తెలియజేస్తూ ఉందండి. కానీ మెగస్తనీస్ రచించినటువంటి ఇండికా అనేటువంటి గ్రంథం మాత్రము మన భారతీయ సమాజం గురించి ప్రస్ఫుటంగా తెలియజేస్తూ ఉంది. అంతేకాదు మెగస్తనీస్ రచించినటువంటి ఇండికా గ్రంథం అనేది మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్ని 7 భాగాలుగా విభజించడం అనేది జరిగిందండి. మరి యొక్క 7 భాగాలు ఏమిటన్నటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఒకటవది తత్వవేత్తలు అని చెప్పేసి, రెండవది వ్యాపారస్తులు అని చెప్పేసి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. తత్వవేత్తలు, వ్యాపారస్తులు, అదేవిధంగా గృహ యజమానులు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. గృహ యజమానులు, అదేవిధంగా యుద్ధం చేసే సైనికులు అని చెప్పేసి, అదేవిధంగా అయినొచ్చే మనకి 1, 2, 3, 4. అదేవిధంగా 5వది ఏమిటయ్యా అంటే మనకి ప్రధానంగా తత్వవేత్తల గురించి మాట్లాడుకున్నాం, వ్యాపారస్తులు అంటున్నాం, గృహ యజమానులు అంటున్నాం, యుద్ధం చేసే సైనికులు అంటున్నాం. అదేవిధంగా తనిఖీదారులు అని చెప్పేసి చెప్తా ఉంటారండి. తనిఖీదారులు అంటే ఇన్స్పెక్టర్స్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. మన యొక్క భాషలో చెప్పాలంటే తనిఖీదారులు లేదా ఇన్స్పెక్టర్స్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. అదేవిధంగా 6వది మంత్రులు, అదేవిధంగా 7వది వివిధ వృత్తుల వారు అని చెప్పేసి ఇలా 7 రకాలుగా విభజించడం అనేది జరిగింది. 7 ఇంపార్టెంట్ అండి.
ఈ క్రింది వాటిలో ఎవరు రచించినటువంటి ఏ గ్రంథం ఆధారంగా భారతీయ సమాజాన్ని 7 వర్గాలుగా విభజించాము? తత్వవేత్తలు, గృహ యజమానులు, వ్యాపారస్తులు, వివిధ వృత్తుల వారు, యుద్ధం చేసేటటువంటి సైనికులు, అంతేకాకుండా తనిఖీదారులు, ఇన్స్పెక్టర్స్, అదేవిధంగా మంత్రులు అంటున్నాం. మొత్తం 7 గ్రాండ్ ఎగ్జామినేషన్లో గుర్తుంచుకోవాలి. తత్వవేత్తలు, వ్యాపారస్తులు, గృహ యజమానులు, యుద్ధం చేసే సైనికులు, తనిఖీదారులు, వారిని ఇన్స్పెక్టర్స్ అంటాం, మంత్రులు మరియు వివిధ వృత్తుల వారు. ఇలా 7 రకాల వర్గాల వారు మన యొక్క భారతీయ సమాజంలో ఉండేవారని చెప్పేసి మెగస్తనీస్ యొక్క ఇండికా గ్రంథం అనేది తెలియజేస్తా ఉంది. అంటే మన భారతీయ యొక్క సమాజం గురించి తెలియజేస్తా ఉంది. ఈ 2, 3వ శతాబ్దానికి సంబంధించినవే, కానీ కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం సమాజం గురించి తెలియజేయట్లే. అప్పట్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉండేవి, అప్పట్లో పరిపాలనా వ్యవస్థ ఎలా ఉండేదని తెలియజేస్తుంది. కానీ మెగస్తనీస్ రచించినటువంటి ఇండికా గ్రంథం మాత్రం సమాజం గురించి అధ్యయనం చేసింది. అర్థమవుతుందా లేదండి? అదేవిధంగా మధ్యయుగంలో అబూ ఫజల్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఐనీ అక్బర్ అనేటువంటి గ్రంథాన్ని రచిస్తాడు. అతను రచించినటువంటి ఐనీ అక్బర్ అనేటువంటి గ్రంథం ద్వారా కూడా మనకి సామాజిక వర్గాలు అనేవి ఉండేవి అని చెప్పేసి, సామాజిక వర్గాలు ఉండేవి అని చెప్పేసి ఐనీ అక్బర్ ఈ గ్రంథం ద్వారా తెలియజేస్తూ ఉంది. పోర్చుగీస్కి సంబంధించినటువంటి వ్యక్తి బార్బోసా అని చెప్పేసి చెప్తా ఉంటాం. పోర్చుగీస్ వ్యక్తి బార్బోసా, అతని యొక్క రచనల ద్వారా భారతీయ సమాజం అనేది, భారతీయ సామాజిక వ్యవస్థ గురించి, వర్ణ వ్యవస్థ కాదు కానీ సామాజిక వ్యవస్థ గురించి బార్బోసా చెప్పడం అనేది జరిగింది. చూడండి, పోర్చుగీస్ వ్యక్తి చెప్పాడు. మధ్యయుగం నుంచి వచ్చినటువంటి అబూ ఫజల్ తన యొక్క ఐనీ అక్బరీ గ్రంథంలో భారతదేశ సామాజిక వ్యవస్థ గురించి పేర్కొన్నాడు. అంటే నేను చెప్పేటటువంటి విషయం ఏమిటంటే, అనాది కాలం నుంచి, అంటే ఈ 3వ శతాబ్ది కాలం అంతకు ముందు నుంచి కూడా, ప్రాచీన సమాజం నుంచి కూడా మన యొక్క భారతదేశంలో సామాజిక వ్యవస్థ అనేది వేళ్ళూనికి పోయింది. అంటే అప్పటి నుంచి కూడా ఉంది అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలండి. అర్థమవుతుందా లేదా? ఇది మనకి భారతీయ సమాజం అనేది, ప్రాచీన సమాజం అనేది ఈ విధంగా ఉంది, ఇన్ని వర్గాలుగా ఉండేదని చెప్పేసి మెగస్తనీస్ ఇండికా గ్రంథం ద్వారా మనకు తెలియజేస్తూ ఉంది. పరిపాలన అనేది ఈ విధంగా ఉందని చెప్పేసి కౌటిల్యుడి అర్థశాస్త్రం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. మరి ఇటువంటి భారతీయ సమాజంలో, ఇటువంటి ప్రాచీన సమాజం కలిగి ఉన్నటువంటి మన భారతీయ సమాజంలో ఎటువంటి లక్షణాలు ఉన్నాయి? వాట్ ఆర్ ద సేలియంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ద ఇండియన్ సొసైటీ? భారతీయ సమాజం యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటని చెప్పేసి చెప్తా ఉన్నాం. మన యొక్క భారతీయ సమాజంలో మీరు చూడండి, వివిధ రకాల భాషలు ఉన్నాయి, వివిధ రకాల వృత్తుల వారు ఉన్నారు, వివిధ రకాల మతాల వారు ఉన్నారు, వివిధ రకాల కులాల వారు ఉన్నారు, వివిధ రకాల జాతుల వారు ఉన్నారు, వివిధ రకాల రీతుల వారు ఉన్నారు, వివిధ రకాల భౌగోళిక పరిస్థితులు కలిగిన వారు ఉన్నారు. ఇవన్నీ కూడా ఏమిటి? మన భారతీయ సమాజం యొక్క లక్షణాలు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో వీటన్నింటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇవన్నీ లక్షణాలే, భౌగోళిక పరిస్థితుల లక్షణాలే, వివిధ రకాల కులాల లక్షణాలే, వివిధ రకాల మతాలు మన భారతదేశం యొక్క లక్షణాలే, ముఖ్య లక్షణాలే, వివిధ రకాల జాతులు మన భారతదేశం యొక్క లక్షణాలే, వివిధ రకాల వృత్తులు మన భారతదేశం యొక్క లక్షణాలే, వివిధ రకాల భాషలు మన భారతదేశం యొక్క లక్షణాలు. ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మనం చూడాల్సింది ఏమిటంటే భౌగోళిక పరిస్థితులు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను అన్నీ కూడా క్లమ్జీగా రాసేస్తున్నానని చెప్పేసి అన్నీ కూడా జాగ్రత్తగా రాసుకోండి, టైం పట్టినా పర్వాలేదు. ఇప్పుడు చేసేటటువంటి ప్రిపరేషను ఒక ఇంట్రెస్ట్గా, ఒక క్రమబద్ధమైనటువంటి ప్రిపరేషన్ చేయండి. ఎప్పటికప్పుడు రివిజన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మొదటగా మనం చెప్తున్నది ఏమిటి? భౌగోళిక పరిస్థితులు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల గురించి మనం మాట్లాడుకుందామండి. భిన్న రకాల భౌగోళిక పరిస్థితులు మన యొక్క భారతదేశంలో ఉన్నాయి. అంటే ఫిజికల్ ఫ్యూచర్స్ ఆఫ్ ది ఇండియన్ సొసైటీ, భారతదేశంలో భౌగోళిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే గుర్తుంచుకోవాలి, భారతీయ సమాజం యొక్క ముఖ్య లక్షణాలు, సేలియంట్ ఫ్యూచర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. అందులో భాగంగా మొదటి ముఖ్యమైనటువంటి లక్షణమైనటువంటి భౌగోళిక పరిస్థితుల గురించి మనం మాట్లాడుకుందాం. భౌగోళిక లక్షణాల గురించి మనం మాట్లాడుకుందాం. మరి భౌగోళిక పరిస్థితుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే భారతదేశాన్ని ఒక సబ్ కాంటినెంట్గా అంటారని చెప్పేసి నాకు తెలుసు. మనకి ఊహ తెలిసినప్పటి నుంచి కూడా, అంటే మనము చదువుకుంటున్నటువంటి పాఠ్యపుస్తకాలు 5వ తరగతి 4వ తరగతి నుంచి కూడా మన భారతదేశం అనేది ఒక ఉపఖండము, ఒక సబ్ కాంటినెంట్ అని చెప్పేసి చదువుకుంటూ ఉంటాం. మరి ఏమిటండి సబ్ కాంటినెంట్ అంటే? ఒక ఉపఖండం అని ఎందుకు అంటున్నామంటే మన భారతదేశానికి ఒక ఖండానికి ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా మన భారతదేశానికి ఉన్నాయండి. అంటే మన భారతదేశంలో భిన్న రకాల భౌగోళిక పరిస్థితులు, భిన్న రకాల పరిస్థితులు, అంటే ఖండంతో పోల్చుకోదగినటువంటి పరిస్థితులన్నీ కూడా మన భారతదేశంలో ఉన్నాయి. ఏమిటి సార్ అంటే, మన భారతదేశంలో పర్వతాలు ఉన్నాయి, మన భారతదేశంలో పీఠభూములు ఉన్నాయి, మన భారతదేశంలో మైదానాలు ఉన్నాయి, మన భారతదేశంలో సరస్సులు ఉన్నాయి, మన భారతదేశంలో నదులు ఉన్నాయి, మన భారతదేశం సముద్రాలతో సరిహద్దును పంచుకొని ఉంది, మన భారతదేశంలో హిమాలయాలు ఉన్నాయి. ఇన్ని రకాల పరిస్థితులు, ఇన్ని రకాల భౌగోళిక పరిస్థితులు ఏ దేశానికైనా మీరు చూపించగలరా? అలా ఏ దేశానికి లేదు. అలాంటి భిన్నమైనటువంటి భౌగోళిక పరిస్థితులు, ఏకరూప్యత కలిగి ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు మన భారతదేశానికి మాత్రమే ఉన్నాయి. కాబట్టి జంబూ ద్వీపం, భరతవర్షం, భరతఖండం ఉపఖండంగా మన భారతదేశాన్ని మనం పిలుస్తూ ఉన్నాము.
పీఠభూములు ఉన్నాయి, ప్లాట్యూస్ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నాము, మైదానాలు ఉన్నాయి, ప్లెయిన్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నాం, మౌంటైన్స్ పర్వతాలు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నాం, సువిశాలమైనటువంటి సముద్ర తీరరేఖను కలిగి ఉంది అంటున్నాం, వివిధ రకాల సరస్సులు కలిగి ఉన్నాయంటున్నాం. మరి ఇన్ని భౌగోళిక పరిస్థితులు ఉంటున్న మన భారతదేశము ఒక ఖండానికి ఉన్నటువంటి లక్షణాలన్నింటినీ కూడా కలిగి ఉంది. అందుకే ఒక ఉపఖండం అని చెప్పేసి చెప్తా ఉన్నాను. అయితే ఇలా ఉండడం వల్ల వారి యొక్క ఆహార అలవాట్లు కావచ్చు, వారి జీవన విధానం కావచ్చు, వారి యొక్క భాషా విధానం కావచ్చు, వారి కట్టుబాట్లు కావచ్చు, వారి ఆచార సంప్రదాయాలు కావచ్చు, వారి సంస్కృతులు కావచ్చు, అవి కూడా భిన్నంగా ఉన్నాయి. ఆ విషయం మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే పీఠభూముల్లో ఉండేటటువంటి వ్యక్తుల యొక్క ఆచార వ్యవహారాలు, వారి కట్టుబాట్లు, వారి యొక్క ఆహార పద్ధతులు, వారి భాషా వ్యవహారాలన్నీ ఒక రకంగా ఉంటాయి. మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క భాషా వ్యవహారాలు, వారి యొక్క కట్టుబాట్లు, వారి యొక్క ఆహారపు అలవాట్లు, వారి సంస్కృతి, వారి జీవన విధానం ఒక రకంగా ఉంటుంది. పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన విధానం, వారి కట్టుబాట్లు, వారి యొక్క ఆహార వ్యవహారాలు, వారి భాషా వ్యవహారాలు వారి ఒక రకంగా ఉంటాయి. అంటే భారతదేశంలో భిన్న రకాల భౌగోళిక పరిస్థితులు ఉండడం మూలంగా, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిజికల్ స్ట్రక్చర్స్ ఉండడం మూలంగా భారతదేశంలో భిన్న రకాల వ్యక్తులు వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అందుకే దీన్ని ఒక ఉపఖండము అని చెప్పేసి భారతదేశాన్ని పిలుస్తా ఉన్నాం. సో కాబట్టి భారతదేశ సమాజంలో ఉన్నటువంటి లక్షణాలలో, భారతదేశ సమాజానికి ఉన్నటువంటి లక్షణాల్లో ప్రధానమైనటువంటి లక్షణము భౌగోళిక పరిస్థితులు అంటున్న విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అర్థమైందా లేదండి? నెక్స్ట్ మనం చూడాల్సింది మత పరిస్థితులు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మన యొక్క భారతదేశంలో దీన్నే మనము రిలీజియస్ కండిషన్స్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. రిలీజియస్ కండిషన్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంటే మన భారతదేశంలో మీకు అందరికీ కూడా తెలుసు, వివిధ రకాల మతాలు ఉన్నాయి. అందుకే మన భారతదేశాన్ని సెక్యులర్ కంట్రీ అని చెప్పేసి చెప్తా ఉంటాం. అంటే లౌకికవాద దేశము. లౌకికవాద దేశం అంటే మన యొక్క భారతదేశంలో అధికార మతం అంటూ ఏమీ లేదు. పరిపాలన చేసేటటువంటి రాజ్యం కావచ్చు, పరిపాలన చేసే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మత ప్రాతిపదికన ఎప్పుడూ కూడా మన భారతదేశాన్ని పరిపాలించదు. మన భారతదేశానికి అధికార మతం అంటూ ఏమీ ఉండదు. ప్రవేశిక చదివేటప్పుడు భారత రాజ్యాంగానికి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాలిటీ క్లాసులు చెప్పేటప్పుడు దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏమిటి? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1986లో ఇందిరాగాంధీ ప్రభుత్వం యొక్క సెక్యులర్ అనేటువంటి పదాన్ని భారత రాజ్యాంగంలో చేసిందని చెప్పేసి, అర్థమైందా? సోషలిస్ట్, సెక్యులర్, సామ్యవాద, లౌకిక అనేటువంటి పదాలను చేర్చిందని చెప్పేసి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో కాబట్టి అవన్నీ మనకు అవసరం లేదు, కానీ ఇక్కడ లౌకిక అనేది మనకి ఇంపార్టెంట్. లౌకిక తత్వం అంటే దాని అర్థం ఏమిటంటే అన్ని మతాలను కూడా సాధారణంగా ఆహ్వానించడం మన భారతదేశం యొక్క గొప్పతనం. ఎన్నో మతాలు మన యొక్క భారతదేశంలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా అన్ని మతాలు కూడా ఒకే భావజాలంతో, అన్ని మతాలు కూడా పరమత సహనాన్ని కలిగి ఉండి వివిధ రకాల మతస్థులు ఉన్నప్పటికీ కూడా ఏకరీతి భావజాలం కలిగి ఉన్నటువంటి దేశము, ఒక వైవిధ్యభరితమైనటువంటి సంస్కృతి కలిగి ఉన్నటువంటి దేశం మన యొక్క భారతదేశం మాత్రమే. ఎందుకంటే మన భారతదేశంలో హిందువులు అంటాము, బౌద్ధులు అంటాము, సిక్కులు అంటాము, జైనులు అంటాము, ముస్లింలు అంటాం, క్రైస్తవులు అంటాం, జొరాస్ట్రియన్లు అంటాం, పార్షియలు అంటాం. ఇన్ని రకాల మతస్థులు, పార్షియలైన జొరాస్ట్రియన్లు ఒకటే. ఇన్ని రకాల మతస్థులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా మతపరమైనటువంటి వైరుధ్యత ఆబ్వియస్లీ పొలిటికల్ పరంగా వస్తూ ఉంటాయి. అందుకే కార్ల్ మార్క్స్ ఒక మాట అంటాడు, మతం అనేది మత్తుమందు లాంటిది అని చెప్పేసి. అంటే రిలీజన్ ఈజ్ ద ఓపియం ఆఫ్ ది పీపుల్ అని చెప్పేసి చెప్తా ఉంటాడు కార్ల్ మార్క్స్. మతం అనేది మత్తుమందు లాంటిది. అంటే ఒక మతం అనేది, అసలు మతం ఎలా ఏర్పడింది, ఎందుకోసం ఏర్పడింది అంటే మానవుడు నాగరికత నేర్చుకున్న తర్వాత మానవుడు ఒక క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని సుస్థిరపరచుకోవడం కోసము మతం అనేది అతనికి ఒక ఆయుధంగా ఉపయోగపడింది. అది మీరు గుర్తుంచుకోవాలండి. మతం అనగానే మీరు గుర్తు రావాల్సింది, భారతదేశంలో భిన్న రకాల మతాలు ఉన్నాయి, భిన్న రకాల సంస్కృతులు ఉన్నాయి, అవన్నీ తెలుసు. చిన్నపిల్లాడు కూడా, పాలు తాగే పిల్లాడు కూడా చెప్తా ఉంటాడు. కానీ మతం అంటే ఏమిటంటే మానవుడు నాగరికతను నేర్చుకున్నాడు. అంటే సాంస్క్రిటైజేషన్ అనేది జరిగిన తర్వాత మానవుడు ఆ యొక్క నాగరికతను కాపాడుకోవడం కోసము తన యొక్క జీవన విధానాన్ని ఒక క్రమబద్ధమైనటువంటి ఒక సిస్టమే, ఒక ఆర్గనైజ్డ్ జీవన విధానాన్ని కొనసాగించడం కోసం మతం అనేది అతనికి ఒక సాధనంగా ఉపయోగపడింది. అందుకే మతం అనేది ప్రజా సమూహాన్ని ఏర్పాటు చేస్తుంది. అర్థమైందా లేదండి? మతం అనేది ప్రజా సమూహాన్ని, మీరు చూడండి ఎక్కడైనా సరే, ఎక్కడ వివిధ రకాల మతస్థులు వివిధ రకాల దేశాల్లో ఉంటారు. కానీ ఆ మతానికి సంబంధించి ఏదైనా ఒక చిన్న మచ్చబడినా సరే, ఆ మతానికి సంబంధించి ఏ యొక్క అవసరం వచ్చినా సరే, అన్ని దేశాలలో ఉన్నటువంటి ఆ మతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏకమవుతారు. అది మతం యొక్క గొప్పతనం. అందుకే కార్ల్ మార్క్స్ మతం అనేది మత్తు పదార్థం లాంటిదని చెప్పేసి చెప్పడానికి గల కారణం అదే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఖిలాఫత్ ఉద్యమం అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఎక్కడో టర్కీలో ఉన్నటువంటి ఖలీఫా పోస్టును బ్రిటిష్ వాడు రద్దు చేస్తే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో ఉన్నటువంటి ఇస్లాం మతస్థులు అందరూ కూడా దానికి మద్దతు తెలపడం అనేది జరిగింది. ఈవెన్ మన భారతదేశంలో కూడా గాంధీ నేతృత్వంలో ఖిలాఫత్ ఉద్యమం మన భారతదేశంలో జరిపినాం. ఖిలాఫత్ ఉద్యమం మన భారతదేశానికి సంబంధించిందా? కాదే. కానీ ఎందుకు చెప్పాం? మన యొక్క భారతదేశంలో కూడా ముస్లిం సోదరులు ఉన్నారు. అంటే మతమైనటువంటి విషయం వచ్చేటప్పుడు ప్రపంచంలో ఏ యొక్క మూలన ఉన్నా, ఏ దేశంలో ఉన్నా సరే, మతమైనటువంటి
మాట్లాడేటప్పుడు అందరూ కూడా ఏకమవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందే లేదండి? మరి అలాంటి భిన్న రకాల మతాలు మన భారతదేశంలో ఉన్నాయి. అందుకే ప్రాచీన సమాజం ఏదైతే ఉంటుందో ప్రాచీన సమాజాన్ని, ప్రాచీన నాగరికత కాలాన్ని మనం ఏమంటున్నాం? ప్రధానంగా ప్రాచీన సమాజంలో ఏముంది? హిందూ మతం. ప్రాచీన నాగరికత, ప్రాచీన సమాజం అనగానే మనం గుర్తు రావాల్సింది హిందూ మతము. ఎందుకంటే ఆ యొక్క ఆర్యు లేదా వైదికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన యొక్క భారతదేశానికి ఆ ప్రాచీన కాలంలోనే హిందూ మతాన్ని మనకు పరిచయం చేయడం అనేది జరిగింది. దాన్ని మనము హైందవ మతము అని చెప్పేసి చెప్తా ఉంటాం. అయితే హైందవ మతము లేదా హిందూ మతం అనగా కేవలం హిందువులు మాత్రమే కాదండి. చాలా మంది పొరపడతా ఉంటారు. హిందువులు అంటే కేవలం హిందువులు మాత్రమే కాదు, హైందవ మతం అంటే కేవలం హిందువులు మాత్రమే కాదు. బౌద్ధులు తీసుకున్నా, జైనులు తీసుకున్నా, అదేవిధంగా సిక్కులు తీసుకున్నా, వీళ్ళను కూడా మనము హిందువులుగానే పరిగణిస్తాము. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. హైందవ మతం అనగానే కేవలం హిందువులు మాత్రమే కాదు, హిందువులతో పాటు బౌద్ధులు, జైనులు, సిక్కులు వీళ్ళందరూ కూడా హిందువుల క్రిందకే వస్తారు అని చెప్పేసి మన భారత రాజ్యాంగం కూడా తెలియజేస్తూ ఉంది. మన ప్రాచీన చారిత్రక గ్రంథాలు కూడా తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రాచీన కాలంలో మన నాగరికతను ఏమనే వాళ్ళం? మన భారతదేశాన్ని ఏమనే వాళ్ళం? సింధు దేశము, హిందూ దేశము అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఈ సింధు దేశము లేదా హిందూ దేశంలో పుట్టినటువంటి మతాలు ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ కలిపి మనము హైందవ మతాలు అని చెప్పేసి పిలిచేవారు, వైదిక మతాలు అని చెప్పేసి పిలిచేవారు. కాబట్టి బౌద్ధ మతం మన భారతదేశంలో పుట్టిందే, జైన మతం మన భారతదేశంలో పుట్టిందే, సిక్కు మతం మన యొక్క భారతదేశంలో పుట్టింది. 10 రకాల సిక్కు గురువుల గురించి మాట్లాడుతూ ఉంటాం, వర్ధమాన మహావీరుడు గురించి మాట్లాడుతూ ఉంటాం, గౌతమ బుద్ధుడు గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ఇలాంటి ఎన్నో మతాలంటే అన్నీ కాదు, బౌద్ధ మతము, జైన మతం, సిక్కు మతం, హిందూ మతం ఈ 4 మతాలు కూడా మన యొక్క భారతదేశంలోనే జన్మించాయి, మన భారతదేశంలోనే పుట్టాయి. వాటికి పునాదులు ఇక్కడే పడ్డాయి. కాబట్టి వీటన్నింటినీ కలిపి మనం హైందవ మతము లేదా హిందూ మతం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఆ తరువాత కాలంలో మన యొక్క భారతదేశంలోనికి మధ్యయుగ కాలంలో ముస్లింలు ప్రవేశించారు, ఇస్లాం మతాన్ని మన భారతదేశానికి పరిచయం చేశారు. ఆ తరువాత కాలంలో యూరోప్ దండయాత్రలు అనేవి జరిగాయి. యూరోపియన్ల రాక అని చెప్పేసి ఇండియన్ హిస్టరీలో, మోడర్న్ హిస్టరీలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ఏమిటి యూరోపియన్ల రాక జరిగేటప్పుడు పోర్చుగీస్ వారు, డచ్ వారు, డెన్మార్క్ వారు, బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు ఇలా వివిధ రకాల దేశస్తులు మన భారతదేశానికి వర్తక వ్యాపారం కోసం వచ్చారు. వచ్చిన వాళ్ళు రాకుండా మన భారతదేశానికి క్రైస్తవ మతాన్ని తీసుకొచ్చారు, క్రైస్తవ మతాన్ని మన భారతదేశాన్ని పరిచయం చేశారు. సో ఈ విధంగా మన భారతదేశానికి క్రైస్తవ మతం అనేది రావడం జరిగింది. అదేవిధంగా వ్యాపారం చేయడం కోసం వారి దేశాల్లో వివక్షతకు గురైనటువంటి పార్సీలు మన యొక్క భారతదేశానికి, మధ్య ఆసియా నుంచి మన భారతదేశానికి రావడం జరిగింది. మరి అలా వచ్చిన వారే పార్సీలు లేదా జొరాస్ట్రియన్లు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో కాబట్టి ఇవన్నీ మన భారతదేశంలో వివిధ రకాల దండయాత్రలు, వివిధ రకాల పరిస్థితుల దృష్ట్యా మన భారతదేశంలోనికి వచ్చినటువంటి మతాలు, కానీ ఇవన్నీ మన భారతదేశంలో పుట్టినటువంటి మతాలు. సో కాబట్టి భారతదేశంలో మతాలు అనగానే మీకు ప్రధానంగా గుర్తు రావాల్సినవి 6 మతాలు. చూడండి, 1వది హిందువులు, 2వది బౌద్ధులు, 3వది జైనులు, 4వది సిక్కులు, 5వది ముస్లింలు, 6వది ఎవరు? క్రైస్తవులు, 7వది పార్సీలు. 7 మీకు గుర్తు రావాలండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. అర్థమైంది లేదండి? ఇందులో భారతదేశంలో పుట్టినటువంటి మతాలు ఈ 4 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. సో ఇలాంటి అంటే మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ఇందులో హిందువులే మనకి భారతదేశంలో 80% అండి. అంటే మెజారిటీ పాపులేషన్ ఎవరు ఉంటారంటే హైందవ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులే మన యొక్క భారతదేశంలో ఉంటారన్నటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. 80% అనేవారు హిందువులు ఉంటే మనం ఎగ్జాక్ట్గా చెప్పుకోవాలంటే 79.4 అంటాం, కానీ రౌండ్ ఫిగర్గా 80% హిందువులు ఉన్నారని చెప్పేసి చెప్తా ఉంటాం. మరి మిగతా 20% ఇప్పుడు మనం చెప్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారు, ఈ ముస్లింలు, ఈ క్రైస్తవులు, ఈ పార్సీలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా 20% ఉన్నారు. సో కాబట్టి వీళ్ళని ఏమంటున్నాము? మైనారిటీలు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మెజారిటీలు అంటే ఎవరు? మన యొక్క హిందువులు. సో కాబట్టి మైనారిటీలుగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి రక్షణ కల్పించడం కోసమే మన భారత రాజ్యాంగంలో మైనారిటీ పరంగా కావచ్చు, అంటే మత పరంగా కావచ్చు, భాషా పరంగా కావచ్చు, ఏ రకంగానైనా సరే ఎవరైనా మైనారిటీలుగా ఉంటే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అవకాశాలను మన యొక్క భారత రాజ్యాంగం ద్వారా కల్పించడం అనేది జరిగింది. సో ఏమని చెప్తా ఉన్నామండి? సో భారతదేశంలో హైందవ మతం అనేది మెజారిటీ మతంగా ఉన్నప్పటికీ ఇతర మతాలు అనేవి మైనారిటీ మతాలుగా ఉన్నాయి. అలాంటి వారి హక్కులు రక్షించడం కోసం భారత రాజ్యాంగంలో మైనారిటీలు భాషాపరంగా కావచ్చు, మతపరంగా కావచ్చు, మైనారిటీలకి ప్రత్యేక రక్షణలు కల్పించడం అనేది జరిగింది. ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎస్సీ ఎస్టీలకు కల్పించట్లే 15 సబ్ క్లాస్ 4, 16 సబ్ క్లాస్ 4 అని చెప్పేసి ఉద్యోగ విషయాల్లో, విద్యా విషయాల్లో వాళ్ళకి రిజర్వేషన్, పాలిటీలు, వాటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటాం. అర్థమైందో లేదండి? సో ఈ విధంగా అదేవిధంగా పరిపాలించేటటువంటి ప్రభుత్వం కూడా మతపరంగా పరిపాలించడానికి వీల్లేదండి. ఎందుకంటే మనది సెక్యులర్ దేశంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. సెక్యులర్ స్టేట్ మన యొక్క భారతదేశం అనేది.
భారతదేశానికి అధికార మతం అంటూ ఏమిటి లేదు. మీరు చూడండి, మతాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి, మతాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని దేశాలు ఏర్పడ్డాయి, మతాన్ని ఆధారంగా చేసుకొని రాజకీయ నాయకులు తమ యొక్క పదవులను రక్షించుకున్నారు. అంతేగాని భారతదేశంలో మతానికి సంబంధించి వివక్షతలు కానీ మతపరంగా పరిపాలించడం కానీ ఎక్కడా లేదు. చూడండి, మత రాజకీయాలు ఆబ్వియస్లీ చేస్తారు, అది మనకు తెలిసిందే. అదేవిధంగా మతపరంగా రాష్ట్రాలు ఏర్పడిన సందర్భాలు ఉన్నాయి, దేశాలు ఏర్పడిన సందర్భాలు ఉన్నాయి. ఇలా ఏది ఏమైనప్పటికీ మతము దేనిపైన ప్రభావం చూపినప్పటికీ పరిపాలన విషయంలో ఒక ప్రాంతంలో ఉన్నటువంటి భిన్న సమూహాలు భిన్న మతాలు ఉండేటప్పుడు పరిపాలన చేసే ప్రభుత్వం మాత్రము ఎలా పరిపాలించాలి? సెక్యులర్ స్టేట్గా పరిపాలించాలి, లౌకిక తత్వంతో కూడిన. అందుకే మన భారతదేశాన్ని సెక్యులర్ స్టేట్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. మన భారతదేశానికి అధికార మతం అంటూ ఉండదు. పరిపాలన చేసే ప్రభుత్వం అనేది మతం ఆధారంగా పరిపాలన చేయకూడదు. ఈవెన్ పరిపాలించే భారతదేశానికి ప్రప్రథమ పౌరుడైనటువంటి భారత రాష్ట్రపతి క్రైస్తవుడైనప్పటికీ అన్ని మతాలను అతను ఆదరించాలి. అతను ముస్లిం అయినప్పటికీ అన్ని మతాలను అతను ఆదరించాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ మతమైనప్పటికీ అతను అన్ని మతాలను అతను ఆదరించాలి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఏ మతమైనప్పటికీ అన్ని మతాలను అతను ఆదరించాలి. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కేసీఆర్, ఇప్పుడంటే పోయింది ప్రభుత్వం, ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి ఏ యొక్క ప్రభుత్వం ఏ యొక్క మతమైనప్పటికీ అన్ని మతాలను ఆదరించి అతను పరిపాలన చేయాలి. ఎందుకంటే అది రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కావచ్చు ప్రభుత్వం అనేది లౌకికవాదంగా ప్రవర్తించాలి, సెక్యులర్ స్టేట్గా వ్యవహరించాలి. ప్రభుత్వం అనేది మతపరమైనటువంటి వివక్షత చూపించడానికి వీల్లేదు. ఎందుకంటే మతపరమైన రక్షలు మన యొక్క భారతదేశంలో ఉన్నాయి. అంతేకాదు భారత రాజ్యాంగ ప్రవేశికలోనే మన భారతదేశాన్ని ఒక సెక్యులర్ స్టేట్ అని చెప్పేసి 42వ మొదట్లో ప్రవేశికలో లేకపోతే 42వ రాజ్యాంగ సవరణ చేసే 1986లో ఇందిరాగాంధీ సెక్యులర్ అండ్ సోషలిస్ట్ సామ్యవాద లౌకికమైనటువంటి పదాలను చేర్చడం అనేది జరిగింది. అర్థమైందా లేదండి? పాకిస్తాన్ అనేది మతపరంగా ఏర్పడింది, మీకు అందరికీ కూడా తెలిసింది. ముస్లింస్ అందరూ కలిపి వారికి ప్రత్యేకమైనటువంటి దేశం కావాలని చెప్పేసి మహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలో ఎంతో హింసాకాండ రేపితేనే మహాత్మా గాంధీ చివరికి చెలించిపోయి ఈ హత్యాకాండలు మరణాకాండలు ఎందుకని చెప్పేసి ప్రత్యేక దేశంగా పాకిస్తాన్ ఏర్పాటు చేయడానికి మన యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యులు అవకాశం ఇస్తే మత ప్రాతిపదికన ఏర్పడింది. ఎన్నో దేశాలు క్రైస్తవ మతపరంగా కావచ్చు, ఇస్లాం మతపరంగా కావచ్చు, పార్సీ మతపరంగా కావచ్చు, ఇలా మతాన్ని ఆధారంగా చేసుకుని ప్రపంచ చరిత్రగతిలో ఎన్నో దేశాలు ఏర్పడ్డాయి. కానీ మన భారతదేశం మాత్రము అన్ని మతాలకి కూడా నిలయము, వివిధ రకాల మతాలకు నిలయం, భిన్న రకాల మతాలకు నిలయం. ఇవన్నీ చెప్పినాం కదా. ముస్లింలు, క్రైస్తవులు, పార్సీలు, హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు వీళ్ళందరూ కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి మతస్థులే. అర్థమైందా లేదండి? సో ఈ విధంగా మతపరమైనటువంటి వైవిధ్యతలు అనేవి మన భారతదేశంలో ఉన్నాయి. భిన్న రకాల మతాలు మన యొక్క భారతదేశంలో ఉన్నాయి. సో కాబట్టి భిన్న భౌగోళిక పరిస్థితులు మన భారతదేశం సొంతమే, భిన్న మత పరిస్థితులు మన యొక్క భారతదేశం సొంతమే. తరువాత చెప్పేది ఇంకా భయంకరం, ఇంకా కూడా అది వైవిధ్యభరితం. అదే ఏమిటంటే కుల వ్యవస్థ. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో భారతదేశంలో భారతీయ సమాజం గురించి అధ్యయనం చేసేటప్పుడు కుల వ్యవస్థ గురించి మనం మాట్లాడుకున్నామంటే నిజంగా భారతదేశం గురించి చెప్పేటప్పుడు అది ఒక ఎందుకు పొంతనలేనిది అవుతుందండి. ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్తున్నానంటే కులం అనేది మన భారతీయ సమాజంపై అలాంటి పాత్ర పోషిస్తూ ఉంది. సో అటువంటి కుల వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుందాం. సో తర్వాత మనం చూడాల్సింది ఏమిటి? మూడవది కుల వ్యవస్థ, క్యాస్ట్ సిస్టమ్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో క్యాస్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వీటి గురించి సెపరేట్ టాపిక్లు మాట్లాడతామండి. కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ సమాజంలో ఉన్న లక్షణాల్లో భాగంగా కుల వ్యవస్థ అనేది ఒక లక్షణం. సో కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకుందాం. మీరు భారతదేశంలో ఆబ్వియస్లీ ఎన్నో కులాలు ఉన్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, రీసెంట్ గణాంకాల ప్రకారం 6,000 కులాలు ఉన్నాయి, 25,000 ఉపకులాలు ఉన్నాయి. అయితే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ప్రపంచంలో మీరు ఎక్కడ తీసుకున్నా అది యూరప్ ఖండం అంటారా, అమెరికా ఖండం అంటారా, ఆఫ్రికా ఖండం అంటారా, ఏ ఖండంలోనైనా తీసుకోండి, అక్కడ మతాలు ఉంటాయి, భాషలు ఉంటాయి, రీతులు ఉంటాయి, సంస్కృతులు ఉంటాయి, వివిధ రకాల వృత్తులు ఉంటాయి. కానీ ఎక్కడా కూడా మీరు భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా కూడా కుల వ్యవస్థ అనేది కనిపించదు. అది మీరు ఏ ఖండంలో తీసుకున్నా. కానీ మన యొక్క ఆసియా ఖండంలో భారతదేశానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి, అది దురదృష్టమనాలో లేదంటే ఆ దౌర్భాగ్యమనాలో తెలియదు కానీ మన భారతదేశానికి ఇది ప్రత్యేకమైనటువంటి ఒక సేలియంట్ ఫీచర్ అంటున్నాం. అంటే భారతదేశం యొక్క సమాజం యొక్క ముఖ్యమైన లక్షణాల్లో ఇంకా ముఖ్యమైనటువంటి లక్షణం మన భారతదేశం కుల వ్యవస్థను కలిగి ఉంది. ఎందుకంటే చాతుర్వర్ణ వ్యవస్థ అని చెప్పేసి చెప్తా ఉంటాం, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో అలా హైందవ మతంలో ఉన్నటువంటి చాతుర్వర్ణ వ్యవస్థ ఆధారంగా ఏర్పడినది ఈ యొక్క కుల వ్యవస్థ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇలా హిందూ మతం ఆధారంగా ఏర్పడినటువంటి ఈ కుల వ్యవస్థ కేవలం హిందూ మతానికే పరిమితం అవ్వకుండా భారతదేశంలో ఉన్నటువంటి ఇతర మతాలకి కూడా విస్తరించింది. అది క్రైస్తవ మతం అంటావా, ఇస్లాం మతం అంటావా, పార్సీ మతం అంటావా, ఏ మతమైనా తీసుకో, అన్ని మతాలకి కూడా ఈ కుల వ్యవస్థ అనేది విస్తరించింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ క్రైస్తవ మతమైనా, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నటువంటి ముస్లిం మతమైనా వారికి క్యాస్టులు అనేవి ఎక్కడా కూడా ఉండవు. కానీ మన భారతదేశంలో చూడండి, క్రైస్తవులు
క్రైస్తవులు అనేటప్పుడు రెడ్డి క్రిస్టియన్స్ అంటాం, కమ్మ క్రిస్టియన్స్ అంటాం, దళిత క్రిస్టియన్స్ అని చెప్పేసి క్రైస్తవ మతంలో కులాల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. అదేవిధంగా ఇస్లాం మతం అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇస్లాం మతంలో మీరు మాట్లాడుకున్నట్లయితే ఏమిటి అస్రాఫ్ అని చెప్పేసి చెప్తా ఉంటాం, అజ్లాస్ అని చెప్పేసి చెప్తా ఉంటాం, కమీన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. అస్రాఫ్, అజ్లాస్, కమీన్ అని చెప్పేసి ఇవన్నీ ఏమిటి ఇస్లాం మతంలో ఉన్నటువంటి ముస్లిం మతంలో ఉన్నటువంటి కులాలు. ఇందులో అస్రాఫ్ అనేది ముస్లిం మతంలో ఉన్నత కులం. చూడండి, ఇందులో షేక్ అని చెప్పేసి చెప్తా ఉంటాం, పఠాన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం, మహమ్మద్ అని చెప్పేసి చెప్తా ఉంటాం, సయ్యద్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇవన్నీ ఏమిటండి ఇస్లాం మతంలో మరలా ఉన్నత వర్గాల వారు. ఇస్లాం మతంలో తక్కువ వర్గాల వారు, మధ్యవర్గం వారు, ఉన్నత వర్గం వారు. చూడండి, మీరు ప్రపంచంలో ఎక్కడ ఏ క్రైస్తవ మతానికి ఏ ఇస్లాం మతానికి ఎక్కడ ప్రపంచంలో కూడా కులాలనే ఉండవండి. కానీ మన భారతదేశంలోనే హైందవ మతంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ అనేది ఇతర మతాలకి కూడా విస్తరించింది. అందులో భాగంగా క్రైస్తవులను రెడ్డి క్రిస్టియన్స్, కమ్మా క్రిస్టియన్స్, దళిత క్రిస్టియన్స్ అని చెప్పేసి ఇలా వివిధ రకాలుగా కులస్తులుగా మనల్ని విభజించుకోవడం అనేది జరిగింది క్రైస్తవ మతంలో. ఇస్లాం మతంలో అస్రాఫ్ అంటున్నాం, ఇస్లాం మతంలోనే ఉన్నత కులం వారిది, మరలా అస్లాం వారిది, అది అస్రాఫ్ వారిది. అర్థమైందా లేదండి? అస్రాఫ్లని వారినే మనము షేక్, పఠాను మనం వింటున్నాము కదండి. మహమ్మద్, సయ్యద్, సాదుల్లా ఇస్లాం మతంలో సంస్కృతీకరణ కోసం కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి. అంటే అతను ఇస్లాం మతంలో ఉన్నత వర్గానికి చెందినవాడు, ఉన్నత కులానికి చెందినవాడు. అర్థమైందా లేదండి? సో ఈ విధంగా ఒక మతంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ భారతదేశంలో ఇతర మతాలకి కూడా విస్తరించింది కుల వ్యవస్థ. అది హిందూ మతంలో పుట్టి ఇతర మతాలకి కూడా విస్తరించింది. అది క్రైస్తవమా, ముస్లిమా, పార్సియా, సిక్క, జైన, బౌద్ధ ఏ మతమైనా తీసుకుంటే అన్ని మతాలకి కూడా విస్తరింపజేసింది యొక్క హైందవ మతము. అయితే హైందవ మతంలో కుల వ్యవస్థ ఎలా వచ్చిందంటే మరలా చాతుర్వర్ణ వ్యవస్థ. మనువు రచించినటువంటి మనుధర్మ శాస్త్రాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాల్చాడని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎందుకు? ఈ కుల వ్యవస్థ రావడానికి, డిస్క్రిమినేషన్ రావడానికి అతడు రచించినటువంటి మనుధర్మ శాస్త్రంలో ఉన్నటువంటి చాతుర్వర్ణ వ్యవస్థే. బ్రాహ్మణులు ఉన్నత కులం వర్గం వారు, క్షత్రియులు అనేవారు, ఆ తర్వాత వైశ్యులు, ఆ తర్వాత శూద్రులు, ఆ తర్వాత పంచములు, వారిని ఆదిములు అని చెప్పేసి చెప్తా ఉంటాం. అంటే పంచములనే మనము ఏమిటి హరిజనులు అని చెప్పేసి చెప్తా ఉంటాం. అంటే హరిజనులు అంటరాని వారు, బ్రాహ్మణులు బ్రహ్మ యొక్క ముఖం నుంచి పుట్టినవారు, బ్రహ్మ యొక్క భుజాల నుంచి పుట్టినవారు, క్షత్రియులు అని చెప్పేసి తొడల నుంచి పుట్టినవారు, వైద్యులు అని చెప్పేసి పాదాల నుంచి పుట్టినవారు, శూద్రులు అని చెప్పేసి చాతుర్వర్ణ వ్యవస్థలో చెప్పావే దాన్ని ఆధారంగా చేసుకుని కుల వ్యవస్థలు ఏర్పడ్డాయి. ఈ కుల వ్యవస్థల ఆధారంగానే సమాజంలో సామాజిక రుగ్మతలు ఏర్పడ్డాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దేని ఆధారంగా భారతదేశంలో సమాజంలో సామాజిక రుగ్మతలు, సోషల్ డిస్క్రిమినేషన్స్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. సోషల్ డిస్క్రిమినేషన్స్ లేదా సామాజిక రుగ్మతలు అనేవి భారతదేశంలో ఏర్పడడానికి గల ప్రధాన కారణము ఏ దేశంలో లేకుండా కేవలం భారతదేశానికి ఉన్నటువంటి ఏకైక ప్రత్యేకమైనటువంటి ఒక లక్షణము కుల వ్యవస్థ అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అర్థమవుతుందా లేదండి? సో అది మన యొక్క భారతదేశం యొక్క గొప్పతనం. కుల వ్యవస్థ ఎక్కడా కూడా లేదు, అది మన భారతదేశానికే పరిమితం. అది మన భారతదేశానికే సొంతమైనటువంటి వైవిధ్యభరితమైనటువంటి లక్షణమైనటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అర్థమైందా లేదండి? సో అది కుల వ్యవస్థకు సంబంధించి మత వ్యవస్థ చూసి ఉన్నాం, కుల వ్యవస్థ చూసి ఉన్నాం, భౌగోళిక పరిస్థితులు చూసి ఉన్నాం. ఆ తర్వాత మనం చూడాల్సింది జాతి, అంటే రేషియల్ డిస్క్రిమినేషన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. అంటే జాతి వివక్షత కూడా మన భారతదేశంలో ఉందండి. అంటే జాతి వివక్షత ఉందంటే దాని అర్థం ఏమిటి? మన భారతదేశంలో జాతులు కూడా ఉన్నాయని అర్థం. ఒకే జాతి వారు ఉంటే ఎందుకు వివక్షతలకు గురవుతారు? వివిధ రకాల జాతుల వారు ఉంటేనే వివక్షతలకు గురవుతారు. ఒకే కులం ఉంటే ఎందుకు వివక్షతలు ఉంటాయి? వివిధ రకాల కులాలు, అందులో ఉన్నత కులము, అనగారిన కులం అని చెప్తేనే అక్కడ మనకి వివక్షతలు వస్తాయి. ఒకే మతం ఉంటే ఎందుకు వివక్షతలు వస్తాయి? ఉన్నత మతము, మా మతం గొప్పది, మీ మతం చిన్నది, మా మతం ఉన్నతమైనది, మీ మతం అనగారినది అని చెప్తేనే వివక్షతలు వస్తాయి. అర్థమైంది లేదండి? సో అన్నీ కూడా భిన్న పరిస్థితులే. భౌగోళిక పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి, మత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి, కుల పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి, అంటే ఎక్కువగా ఉన్నాయి. వివిధ రకాల కులాల వారు ఉన్నారు, వివిధ రకాల మతాల వారు ఉన్నారు, వివిధ రకాల జాతుల వారు ఉన్నారు. సో ఇప్పుడు జాతుల గురించి మనం మాట్లాడుకుందాం. నాలుగవది ఫస్ట్ టైం చెప్పినాం భౌగోళిక పరిస్థితులు, ఆ తర్వాత మత పరిస్థితులు, ఆ తర్వాత కుల పరిస్థితులు. ఇప్పుడు మనం చూస్తున్నది ఏమిటి? జాతులు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంటే వీరిని మనము రేషియల్ డిస్క్రిమినేషన్, జాతుల వివక్షత లేదా రేషియల్ డిస్క్రిమినేషన్ లేదా రేషియల్ క్లాసిఫికేషన్. మనకి ఇక్కడ కావాల్సింది క్లాసిఫికేషన్. సో కాబట్టి రేషియల్ క్లాసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఏమిటి యొక్క జాతులు అంటే భారతదేశంలో కూడా మరలా విభిన్న జాతులు ఉన్నాయి. పర్టికులర్ జాతి భారతదేశానికి సంబంధించి చెప్పే మనం చెప్పలేము. ఎందుకంటే మీరు చూడండి, ప్రపంచంతో మనం కంపేర్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆసియా ఖండంలో మెజారిటీ కంట్రీస్ ఏవైతే ఉంటాయో మంగోలాయిడ్ జాతికి సంబంధించినటువంటి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సొసైటీలో జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఆసియా ఖండంలో అందులోనే మీరు ప్రధానంగా చైనా తీసుకోండి, జపాన్ తీసుకోండి, ఈ దేశాలన్నిటిలో కూడా మెజారిటీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మంగోలాయిడ్ జాతికి సంబంధించిన వారు. ఆసియా ఖండంలో మెజారిటీ కంట్రీస్ మంగోలాయిడ్ జాతికి సంబంధించిన వారు. ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ ఆఫ్రికా ఖండం అని చెప్పేసి చెప్తా ఉంటాం. సుమారు 50కి పైగా దేశాలు ఉన్నాయి. రీసెంట్గా G20
మీటింగ్ జరిగింది కదా న్యూఢిల్లీలో. జరిగినప్పుడు ఆ G20 కూటమిలో సభ్యత్వం ఆసియా ఖండానికి, యూరోపియన్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్ కూడా మనం అందులో సభ్యత్వం కల్పించాం. అంటే ఆ యూరోపియన్ యూనియన్లో యూరోపియన్ యూనియన్ వస్తుంది మాట్లాడితే ఏమిటి, ఆఫ్రికా యూనియన్లో ఉన్నటువంటి ఇప్పుడు 50కి పైగా ఉన్నటువంటి దేశాలు కూడా మన యొక్క G20లో సభ్యత్వం పొంది ఉన్నాయి. అయితే నేను చెప్పేటువంటి విషయం కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే అంశం ఏమిటంటే ఆ ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి 50కి పైగా దేశాలలో మెజారిటీ దేశాలన్నీ కూడా నీగ్రిటో జాతికి చెందినవి. ఏమిటండి నీగ్రిటో, నల్లజాతి వారు అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో కాబట్టి ఆఫ్రికా ఖండంలో మెజారిటీ కంట్రీస్ అన్నీ కూడా 50కి పైగా దేశాలు ఉంటాయి. 50కి పైగా దేశాలు కూడా నీగ్రిటోలు అనేవారు ఉంటారు. అదేవిధంగా యూరప్ ఖండము అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ యొక్క యూరప్ ఖండంలో ప్రోటో ఆస్ట్రలాయిడ్ జాతి వారు ఉంటారండి. ఎవరు? ప్రోటో ఆస్ట్రలాయిడ్ జాతికి సంబంధించిన వారు యూరప్ ఖండంలో ఉంటారు. అంటే చూడండి, ఆసియా ఖండంలో మంగోలాయిడ్ జాతి వారు మెజారిటీ పీపుల్, ఆఫ్రికా ఖండంలో మెజారిటీ పీపుల్ నీగ్రిటోలు అంటున్నాం, యూరప్ ఖండంలో ప్రోటో ఆస్ట్రలాయిడ్ అంటున్నాం. అలా మరి భారతదేశంలో ఏ జాతి వారు ఉన్నారు సార్? మంగోలాయిడ్లు ఉన్నారా, నీగ్రిటోలు ఉన్నారా, ప్రోటో ఆస్ట్రలాయిడ్లు ఉన్నారా, మెడిటేరియన్స్ ఉన్నారా, నార్డిక్ జాతి వారు ఉన్నారా, ఆల్ఫినాయిడ్స్ ఉన్నారు? ఎవరున్నారు? అందరూ ఉన్నారు. అదే మన భారతదేశం యొక్క గొప్పతనం. అంటే భారతదేశంలో ఒక జాతి వారు వీరు పర్టికులర్గా ఉన్నారు అని చెప్పేసి మనము చెప్పలేము. ఎందుకంటే దానికి వివిధ రకాల కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం దాన్ని మాట్లాడుకుందాం. భారతదేశంలో జాతులు ఏవైతే ఉంటాయి, జాతులు వివిధ రకాలుగా ఏర్పడతాయండి. జాతుల డెఫినేషన్ మనం మాట్లాడుకున్నట్లయితే జైవిక పరంగా కావచ్చు, వారసత్వ పరంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, భాష పరంగా కావచ్చు ఏర్పడినటువంటి సమూహాన్ని మనము ఏమిటంటున్నాం? జాతి అని చెప్పేసి చెప్తా ఉన్నాము. భారతదేశంలో విభిన్న జాతులు అనేవి ఉన్నాయి. మనకి రిస్లే కావచ్చు, గుహ కావచ్చు. చూడండి, వీళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క శాస్త్రవేత్తలందరూ కూడా రిస్లే, గుహ అని చెప్పేసి చెప్తా ఉంటాం. వీళ్ళు ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ రకాల దేశాలలో ఉన్నటువంటి జాతుల గురించి అధ్యయనం చేశారండి. అందులో మనకి కావాల్సింది ఈ గుహ అనేటువంటి సైంటిస్ట్ ఎవరైతే ఉంటారో ఇతను మన భారతదేశంలో ఉన్నటువంటి జాతులపై విస్తృతమైనటువంటి పరిశోధన చేశాడు. పరిశోధన చేసి భారతదేశంలో 6 రకాల జాతుల వారు ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగిందండి. మరి ఆ 6 రకాల జాతుల వారు ఎవరు? అకార్డింగ్ టు గుహ ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి జాతుల వారు ఎవరయ్యా అంటే ఒక్కొక్కరి గురించి రాస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మొదటిది ఎవరంటే నార్డిక్ జాతి వారు అని చెప్పేసి చెప్తా ఉన్నామండి. ఎవరు? నార్డిక్ జాతి వారు. అదేవిధంగా రెండవది ఎవరయ్యా అంటే మెడిటేరియన్ జాతివారు అని చెప్పేసి చెప్తా ఉన్నామండి. రెండవది ఎవరు? మెడిటేరియన్ జాతివారు. అదేవిధంగా మూడవది ప్రోటో ఆస్ట్రలాయిడ్ జాతివారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. నెక్స్ట్ ఆల్ఫినాయిడ్ జాతివారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మంగోలాయిడ్ జాతివారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎన్ని వచ్చాయండి? మంగోలాయిడ్ 1, ఆల్ఫినాయిడ్ 2, ప్రోటో ఆస్ట్రలాయిడ్ 3, మెడిటేరియన్ 4, నార్డిక్ జాతివారు 5, ఇంకా 6వది ఏమిటయ్యా అంటే నీగ్రిటోలు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎవరు? నీగ్రిటోలు. ఇలా 6 రకాల జాతులు వారు మన భారతదేశంలో ఉన్నారు. నీగ్రిటోలు, ఆల్ఫినాయిడ్లు, నార్డిక్ జాతివారు, మెడిటేరియన్ జాతివారు, ప్రోటో ఆస్ట్రలాయిడ్స్, ఇంకా ఎవరు మిగిలారు మనకి? మంగోలాయిడ్లు. ఈ 6 జాతుల వారు మన యొక్క భారతదేశంలో ఉన్నారని చెప్పేసి గుహ అనేటువంటి వ్యక్తి చెప్పడం అనేది జరిగిందండి. మరి ఎలా వీళ్ళందరూ వచ్చారు అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఆ ఖండం మొత్తానికి నీగ్రిటోలు పరిమితమైంది. యూరప్ ఖండంలో మెజారిటీ ప్రజలు ప్రోటో ఆస్ట్రలాయిడ్లు అంటున్నాం. ఈవెన్ మన భారతదేశంలో ఉన్నటువంటి ఆసియా ఖండంలో కూడా మీరు చైనా చూడండి, జపాన్ చూడండి, ఉత్తర కొరియా చూడండి, సౌత్ కొరియా చూడండి, సింగపూర్ చూడండి, బ్యాంకాక్ చూడండి, ఈ దేశాలన్నింటిలో కూడా మంగోలాయిడ్ జాతి వారు ప్రధానంగా మెజారిటీ పీపుల్ అనేవారు మంగోలాయిడ్ జాతి వారు ఉంటారు. కానీ అదే ఆసియా ఖండంలో దక్షిణ భాగంలో ఉన్న భారతదేశంలో మాత్రము 6 రకాల జాతులు వారు ఉన్నారు. దానికి గల కారణం ఏమిటి? ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లిస్ట్ చెప్పడం కాదు, లిస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నార్డిక్ జాతి వారు అంటున్నాం. నార్డిక్ జాతి వారు ఇస్ నథింగ్ బట్ ఆర్యులు అండి. ఆర్యులే మనము నార్డిక్ జాతి వారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మన భారతదేశానికి వేదాలు వచ్చాయంటే ఋగ్వేదం, అథర్వణ వేదం, సామవేదం ఇలా అని చెప్పేసి ఇలా వివిధ రకాల వేదాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. మరి ఆ వేదాలు ఎలా వచ్చాయి? ఉపనిషత్తులు ఎలా వచ్చాయి? హైందవ మతం ఎలా ఉద్భవించింది? ప్రాచీన సమాజంలో హైందవ మతాన్ని హిందూ మతంగా, ప్రాచీన కాలాన్ని హిందూ మతంగా మనం చెప్తున్నామంటే దానికి గల కారణం ఆర్యులు. మరి ఆ ఆర్యులు ఏ యొక్క జాతికి చెందినవారయ్యా అంటే నార్డిక్ జాతికి చెందినవారు అంటే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలండి. ఆ ఆర్యుల కంటే ముందున్నటువంటి సింధు నాగరికత ప్రజలని చెప్పి ఉన్నాం. సింధు నాగరికత ప్రజలు ప్రాచీన సమాజం కంటే ముందున్నవారు. మరి అటువంటి సింధు నాగరికత ప్రజలకు సంబంధించిన వారిని మనము మెడిటేరియన్ జాతి ప్రజలు అని చెప్పేసి చెప్తాం.
ఉన్నాం. ఆబ్వియస్లీ మన భారతదేశంలో సింధు నాగరికత వెలిసింది కాబట్టి ఆబ్వియస్లీ మన భారతదేశంలో మెడిటరేనియన్ జాతి వారు ఉన్నారు, ఆర్యులు నార్డిక్ జాతి వారు ఉన్నారు. నెక్స్ట్ ప్రోటో ఆస్ట్రలాయిడ్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. యూరోప్ ఖండానికి సంబంధించి అంటే మన యొక్క భారతదేశం వలసవాద దేశంగా మారడానికంటే ముందే మన భారతదేశంతో వ్యాపారం చేయడం కోసం యూరోప్ ఖండం నుంచి ప్రోటో ఆస్ట్రలాయిడ్స్ వచ్చి మన భారతదేశంలో స్థిరపడడం అనేది జరిగింది. వర్తక వ్యాపారం కోసం వచ్చి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యూరోపియన్ల రాక అని చెప్పేటప్పుడు ఫ్రెంచ్ వారి గురించి, బ్రిటిష్ వారి గురించి, డచ్, డెన్మార్క్, పోర్చుగీస్ వారి గురించి చెప్పినాం. మరి వాళ్ళందరూ ఎవరు? ప్రోటో ఆస్ట్రలాయిడ్ జాతికి చెందిన వారు, యూరోప్ ఖండానికి సంబంధించిన వారు అందరూ కూడా ఇలా వర్తక వ్యాపారం చేయడం కోసం వచ్చి మన భారతదేశంలో ప్రోటో ఆస్ట్రలాయిడ్స్ స్థిరపడ్డారు. అంటే ప్రోటో ఆస్ట్రలాయిడ్స్ కూడా మన భారతదేశంలో ఉన్నారు. నెక్స్ట్ ఆల్ఫినాయిడ్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. వీళ్ళెవరంటే రోమ్ దేశం కావచ్చు, మధ్య ఆసియా ప్రాంతం కావచ్చు, ఇలా ఇతర దేశాల నుంచి మన భారతదేశంతో వ్యాపారం చేయడం కోసం అనాది కాలంగా వచ్చి ఇక్కడ స్థిరపడిపోయిన వారు ఈ ఆల్ఫినాయిడ్ జాతి వారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అర్థమవుతుందా లేదండి? నెక్స్ట్ మంగోలాయిడ్లు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మంగోలాయిడ్లు ఎవరు? ఆసియా ప్రాంతానికి సంబంధించిన వారు. ప్రధానంగా ఈ చైనా, జపాన్ నుంచి వచ్చినటువంటి మతవేత్తలు, మత ధర్మకర్తలు. అర్థమవుతుందా లేదండి? అంటే ఎందుకు వీళ్ళు వచ్చారు? ఈ మతవేత్తలు, ఈ మత ధర్మకర్తలు వీళ్ళు ఎందుకు మన భారతదేశానికి వచ్చారంటే బౌద్ధ మతం, జైన మతము, ఇలాంటి గొప్ప సిక్కు మతం, ఇలాంటి గొప్ప గొప్ప మతాలకి జన్మస్థలం మన భారతదేశం. మరి ఇలాంటి భారతదేశం, ఇలాంటి గొప్ప గొప్ప మతాలు పుట్టినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అపారమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసము ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. అలా ఆ చైనా, జపాన్ వంటి ఆసియా దేశాల నుంచి మన దేశంలో ఉన్నటువంటి వివిధ రకాల మేధావుల దగ్గర నుంచి జ్ఞాన సంపదన కోసము వివిధ రకాల మతస్థులు మన యొక్క భారతదేశానికి రావడం జరిగింది. అలా వచ్చిన వారిని మంగోలాయిడ్లు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. నిజంగా ఈనాడు మనము ఒక తక్షశిల, ఒక నలంద విశ్వవిద్యాలయం ఇవన్నీ కూడా ఉంటే మన భారతదేశం యొక్క గొప్పతనము, ఇప్పుడు మనము ప్రపంచ దేశాలన్నింటిలో అగ్రగామిగా మనం ఉండేవాళ్ళం. ఈ అమెరికా ఇవన్నీ కూడా మన దగ్గర బచ్చా కంట్రీస్ అయ్యేవి. చూడండి, ఆ భక్త ఖాన్ అనేవాడు ఆ యొక్క నలంద విశ్వవిద్యాలయం, బీహార్లో ఉన్నటువంటి ఆ యొక్క నలంద విశ్వవిద్యాలయాన్ని తగలబెడితే 3 నెలల పాటు కాలేయంట పుస్తకాలు. అర్థమైంది లేదండి? అదే పుస్తకాలు, అదే గ్రంథాలు ఈరోజు మనకుంటే వాటి ద్వారా ప్రపంచాన్ని అధ్యయనం చేసేవాళ్ళం. ఎన్నో రోగాలకి అన్నింటికంటే ముందు అడ్వాన్స్డ్గా మనం ఉండేవాళ్ళం. ఎంతో జ్ఞాన సంపద, అలాంటి అద్భుతమైనటువంటి నాగరికత, అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద కలిగి ఉన్నప్పుడు మన భారతదేశాన్ని ఈ విదేశీ దండయాత్రల ద్వారా వీళ్ళందరూ కూడా సర్వనాశనం చేశారు. అందుకే చెప్పినాను, ఈ యొక్క ఇస్లాం మతం కావచ్చు, క్రైస్తవ మతం కావచ్చు, పార్సీ మతం కావచ్చు, ఇవన్నీ కూడా మన భారతదేశంలో పుట్టిన మతాలు కాదండి. ఆబ్వియస్లీ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం అది. చూడండి, మధ్యయుగ భారతదేశ చరిత్ర అనగానే మధ్యయుగంలో ఇతర దేశస్తులు, విదేశీయులు మన భారతదేశంపై దండయాత్రలు చేశారు. అలా దండయాత్రలు చేయడం ద్వారా యుద్ధానికి వచ్చి యుద్ధం చేసి అందరూ వెళ్ళిపోయారు కదా, ఎంతో కొంతమంది ఇక్కడ స్థిరపడతారు. అలా స్థిరపడిన జాతి వారే ఇస్లాం మతాన్ని ఇక్కడ స్థాపించడం అనేది జరిగింది. యూరోపియన్స్ వచ్చారు. యూరోపియన్స్ వస్తూ మన భారతదేశానికి క్రైస్తవ మతాన్ని తీసుకొచ్చారు. పోర్చుగీస్ వారిని ఎందుకు మనం వెళ్ళగొట్టాము? కేవలం గోవా ప్రాంతానికి ఎందుకు పరిమితం చేశాము? వాళ్ళు వ్యాపారం మాత్రమే చేసుకుండా క్రైస్తవ మతాన్ని విస్తరింపజేశారు. క్యాథలిక్ చర్చలను స్థాపించడం అనేది జరిగింది. ఇతర మతస్థులు ఎవరైనా సరే క్లాస్ వింటే మీరు నన్ను వేరేలా భావించవద్దు. కానీ నేను చెప్పేది ఏమిటంటే చారిత్రక పరంగా వీళ్ళు, అంటే మీకు తెలుసు చరిత్ర పరంగా మీరు చదువుకుంటే చూడండి, జెస్యూట్స్ ఆఫ్ ది గోవా అని చెప్పేసి చెప్తా ఉంటాం. వాళ్ళు ప్రత్యేకమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని ముద్రించారు. అయితే ముద్రించడం ఇవన్నీ తప్పు కాదండి. మత ప్రచారం చేసేవారు, ఇతర మతాల వారిని బలవంతంగా వారి మతంలోనికి లాగేవారు. ఇలా చేయడం ద్వారా వారి పట్ల వ్యతిరేకత అయి భారతదేశం నుంచి తరిమికొట్టడం అనేది జరిగింది. అర్థమవుతుంది లేదా? అదేవిధంగా పార్సీ మతం అంటాం. వీళ్ళందరూ కూడా మన దగ్గర ఆశ్రమం పొంది ఇక్కడ స్థిరపడ్డారు. ఇప్పుడు గుజరాత్లో చూడండి, దాదాబాయి నౌరోజీ అని చెప్పేసి చెప్తా ఉంటాం. అర్థమవుతుంది లేదండి? మెక్కంజీ అని చెప్పేసి చెప్తా ఉంటాం. వీళ్ళందరూ కూడా మన భారతదేశంలో స్థిరపడ్డారంటే వీళ్ళందరూ కూడా ఒక పార్షీలు. మరి వీరి పూర్వీకులు ఎవరైతే ఉంటారో రతన్ టాటా అని చెప్పేసి చెప్తా ఉంటాం. టాటా కంపెనీ ప్రపంచంలోనే మన యొక్క భారతదేశంలో ఒక గొప్ప కంపెనీ. వాళ్ళకు వచ్చినటువంటి షేర్స్లో 60% మొత్తాన్ని కూడా పేదలకు అందరికీ కూడా ఏవి మనకి వాటిని ఏమంటారు, సామాజిక సంస్థలకు డొనేట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమవుతుంది లేదండి? అంటే సోషల్ వెల్ఫేర్ కోసం డొనేట్ చేస్తూ ఉంటారు. మరి అటువంటి గొప్ప టాటా సంస్థ వారు ఏ యొక్క వర్గానికి సంబంధించిన వారు అంటే పార్సీ వర్గానికి సంబంధించిన వారు. మరి వాళ్ళు కూడా ఇతర దేశం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి మంచి పేరు ప్రతిష్టలు గడించారు. టాటా కంపెనీ అంటేనే ఎంతో నమ్మకం. వారి కార్లు కావచ్చు, వారి ప్రొడక్ట్స్ కావచ్చు, ఆ కంపెనీలో ఉద్యోగం రావడము దాన్ని ఒక గౌరవంగా భావిస్తూ ఉంటారు. రతన్ టాటాకి ఇప్పటికీ కూడా ఎంతో గౌరవ మర్యాదలు. చూడండి, అంటే నేను చెప్పిన విషయం ఏమిటంటే ఇలా ఇతర మతస్థులు మన భారతదేశానికి వచ్చి వివక్షతలకు గురయ్యాయి. మంచి పేరు ప్రతిష్టలు సంపాదించినటువంటి మతాలు కూడా మన యొక్క భారతదేశంలో ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ఇలా వచ్చినటువంటి వివిధ రకాల మతాల వారు ఉన్నారు, వివిధ రకాల జాతుల వారు ఉన్నారు. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ప్రధానంగా భారతదేశంలో వివిధ రకాల జాతుల వారు ఉన్నారు. పర్టికులర్ జాతి భారతదేశంలో నార్డిక్ జాతి వారు ఉన్నారు, భారతదేశంలో కేవలం మెడిటరేనియన్ జాతి వారు ఉన్నారు, భారతదేశంలో కేవలం ప్రోటో ఆస్ట్రలాయిడ్సే ఉన్నారు, లేదంటే భారతదేశంలో కేవలం నిగ్రిటోలే ఉన్నారు, ఆల్ఫినాయిడ్లు ఉన్నారని చెప్పేసి మనం ఎక్కడా కూడా చెప్పలేము. ఎందుకంటే
వివిధ రకాల దండయాత్రల ద్వారా మన యొక్క భారతదేశానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్థిరపడడం అనేది జరిగింది. అలా వివిధ రకాల జాతులు మన యొక్క భారతదేశంలో ఏర్పడ్డాయి. అయితే ఇలా ఎన్ని జాతులు ఏర్పడ్డప్పటికీ కూడా సమాజం జాతుల పరంగా ఎక్కడా కూడా విడిపోలేదండి. అది మన యొక్క భారతదేశం యొక్క గొప్పతనం. మరి అలా జాతుల పరంగా విడిపోవకపోవడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే మరలా కుల వ్యవస్థ. ఇది మనకి ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా లింక్ చేసుకొని చదువుకోవాలి. మన యొక్క భారతదేశంలో భిన్న జాతులు ఉన్నప్పటికీ కూడా ఆ జాతులన్నీ కూడా మా జాతి ఇది, మాది నిగ్రిటో జాతి, అంటే భారతదేశంలో ఉన్న నిగ్రిటోలు మేమని చెప్పేసి నల్లవారందరూ ఒక జాతిగా, తెల్లవారందరూ ఒక జాతిగా ఎక్కడా కూడా విడిపోలేదంటే మన భారతదేశం యొక్క గొప్పతనం అదే. ఎన్ని జాతులు ఉన్నప్పటికీ మనదందరిది కూడా భారత జాతి అనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉంటారు అనేటటువంటి ఒక జాతి ఐక్యతను ప్రదర్శిస్తారు. మన భారతదేశం యొక్క గొప్పతనం అది. అయితే అలా జాతి ఐక్యత ప్రదర్శించడానికి గల కారణం కుల వ్యవస్థ అంటున్నాం. అదేమిటి సార్, జాతికి కుల వ్యవస్థకి సంబంధం ఏమిటి అంటే మీరు చూడండి, మతం కంటే కుల వ్యవస్థ అనేది చాలా పటిష్టమైనది. మతానికి ఇంపార్టెన్స్ ఇస్తారు ఎవడో కానీ కులానికి మాత్రం ఇంపార్టెన్స్ ఇస్తారు. మీరు చూడండి, దౌర్భాగ్యకరమైన పరిస్థితి సమాజంలో మనం చూస్తూ ఉంటాం. బ్యాచిలర్స్ ఎవరైనా రూమ్స్ వెతకడానికి వెళ్తే ముందు నువ్వు ఏ మతం అనేది అడగరు కానీ నీది ఏ కులం అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. వివాహం చేసుకునేటప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయితే ఆ మ్యారేజ్కే కొంతమంది రారు. అర్థమైంది? ఇది సమాజంలో జరుగుతున్నటువంటి డిస్క్రిమినేషన్, కులపరమైన వ్యవస్థ. అంటే కులానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు మన యొక్క భారతీయ సమాజంలో. ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయితే ఇలా ఒక కులం ఏర్పడేటప్పుడు ఆ కులంలో ఉన్న వాళ్ళు వివిధ రకాల జాతుల వాళ్ళు ఉంటారు. నల్లవారు ఉంటారు, తెల్లవారు ఉంటారు, పొట్టివారు ఉంటారు. అర్థమవుతుంది లేదండి? అంటే ఒక కుల వ్యవస్థ ఉంది అంటే ఒక పర్టికులర్ కులము, పర్టికులర్ క్యాస్ట్ అని చెప్పేది. మీరు ఏదైనా ఎక్స్ క్యాస్ట్ అనుకోండి, నేను చెప్తే మరలా మీరు ఫీల్ అవుతారు. సో ఒక క్యాస్ట్ అని చెప్పేటప్పుడు ఆ క్యాస్ట్లో వీళ్ళందరూ వివిధ రకాల జాతుల వారు అందులో ఉంటారు. వీళ్ళందరూ మన భారతదేశం 6 జాతుల వారు. అకార్డింగ్ టు గుహా ప్రకారం మన భారతదేశం ఈ జాతుల వారు ఉన్నారు కాబట్టి ఒక కులంలో అన్ని జాతుల వారు ఉంటారు. అందుకే ఒక్కొక్క జాతిగా ఎవరు కూడా విడిపోలేదు. ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. కానీ మీరు అమెరికాలో చూడండి, నల్ల జాతీయులు తెల్ల జాతీయులు అని చెప్పేసి చెప్తా ఉంటాం. శ్వేత జాతీయులు నల్ల జాతీయులు అని చెప్పేసి వాళ్ళ మధ్య ఏదైనా ఒక కాంట్రవర్సీ వచ్చిందంటే నల్ల జాతీయులందరూ ఒక వర్గంగా, తెల్ల జాతీయులందరూ ఒక వర్గంగా విడిపోవడం అనేది జరుగుతుంది. కానీ మన భారతదేశంలో అలా జరుగుతుందా? జరగదు. జాతుల పరంగా అలా విడిపోవకపోవడానికి గల ప్రధాన కారణం కుల వ్యవస్థ. ఎందుకంటే ఒక కుల వ్యవస్థలోనే వివిధ రకాల జాతుల వారు నివసించి ఉంటారు. అది మీరు గుర్తుంచుకోవాల్సిన ప్రధానమైన అంశం. అంటే కుల వ్యవస్థ అనేది మన భారతదేశానికి ఎంత నష్టం చేసిందో కొన్ని మంచి పనులు కూడా ఉన్నాయి. అంటే జాతుల పరంగా విడిపోవకపోవడానికి గల ప్రధాన కారణం మన భారతదేశంలో ఉన్నటువంటి క్యాస్ట్ సిస్టమ్, కుల వ్యవస్థ అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అందుకే విఏ స్మిత్ అనేటువంటి వ్యక్తి ఒక మాట అంటాడు. విఏ స్మిత్ ఇతనేమంటాడు, భారతదేశం అనేది కులాల జాతుల ప్రదర్శనశాల అంటాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఎగ్జామినేషన్లో గుర్తుంచుకోవాలి. భారతదేశాన్ని ఒక జాతుల ప్రదర్శనశాల అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే విఏ స్మిత్. అంటే తన స్టేట్మెంట్ ప్రకారం మనకి ఏమర్థమవుతుంది, జాతుల ప్రదర్శనశాల అంటే భారతదేశానికి వెళ్తే వివిధ రకాల జాతులను మనం చూడొచ్చు. పుస్తక ప్రదర్శనశాల అంటాం, అంటే అక్కడికి వెళ్తే అన్ని రకాల పుస్తకాలు మనకు కనిపిస్తాయి. అలా మీరు భారతదేశానికి వెళ్ళండి, అక్కడ భారతదేశంలో వివిధ రకాల జాతులు మనకి కనిపిస్తాయి. అందుకే జాతుల ప్రదర్శనశాల భారతదేశం అన్నాడు. అంటే భారతదేశంలో నార్డిక్ జాతి వారు ఉన్నారు, మెడిటరేనియన్ జాతి వారు ఉన్నారు, నిగ్రిటోలు ఉన్నారు, మంగోలాయిడ్లు ఉన్నారు, ప్రోటో ఆస్ట్రలాయిడ్స్ ఉన్నారు, ఆల్ఫినైడ్స్ ఉన్నారు. అర్థమవుతుందా లేదండి? సో వీళ్ళందరూ కూడా ఇలా వివిధ రకాల జాతుల వారు భారతదేశంలో ఉన్నారు కాబట్టి విఏ స్మిత్ ఏమన్నాడు, భారతదేశం అనేది ఒక జాతుల ప్రదర్శనశాల అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. సో ఇలా భిన్న రకాల పరిస్థితులు, భిన్న రకాల లక్షణాలు కలిగి ఉన్నటువంటి వైవిధ్యభరితమైన లక్షణాలు కలిగి ఉన్నటువంటి సమాజం మన భారతీయ సమాజం. ఇంకా లక్షణాలు అనేవి చాలా ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్లో దాన్ని మనం కంటిన్యూ చేద్దాం. ఫుల్ కోర్సులో జాయిన్ అవ్వాలంటే మన నెంబర్ 7036621946 నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. కోర్సు వివరాలు తెలుసుకోండి, జాయిన్ అవ్వండి. ఒక లైవ్ క్లాసుల్లో మనం చెప్తా ఉన్నాం, మీకు అందరికీ తెలుసు. నేను అందుకే ఎప్పుడు ఫస్ట్లో ఎప్పుడు కూడా సబ్స్క్రిప్షన్ నోట్ కానీ క్లాసుల గురించి కానీ చెప్పను. క్లాస్ అంతా విన్న తర్వాత, కంటెంట్ తెలుసుకున్న తర్వాత అప్పుడు మీకు క్లాసుల యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. కాబట్టి నేను ఇలా ముందు రోజు క్లాస్ చెప్పానంటే నెక్స్ట్ రోజు అప్లోడ్ చేస్తా ఉన్నానండి. ఈ రోజు క్లాస్ చెప్పానంటే రేపు ఉదయం 9కి లేదా రేపు సాయంత్రం 5కి, అంటే ఒక లైవ్ ఫీలింగ్ క్లాసెస్ అనేవి నేను అప్లోడ్ చేస్తా ఉన్నాను. అప్డేటెడ్ క్లాసులు చెప్తా ఉన్నాను. నేను మీ క్లాసులు చెప్పేటప్పుడు కరెంట్ అఫైర్స్తో జోడిస్తున్నానంటే అప్పుడే మీకు అర్థం అవ్వాలి మనం చెప్పే క్లాసులన్నీ కూడా అప్డేటెడ్ క్లాసులు అని చెప్పేసి. సో కాబట్టి కంటెంట్ తెలుసుకోండి, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి, కోర్సులో జాయిన్ అవ్వండి. టైం తక్కువగా ఉంది కాబట్టి సీరియస్ ప్రిపరేషన్ చేయండి. ఎప్పుడు పెట్టిన క్లాసులు అప్పుడు రివిజన్ చేయడానికి దయచేసి ప్రయత్నించండి. ఓకేనండి? ఈ వీడియోని అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అవసరమైన మీ మిత్రులకి, మీ స్టడీ రూమ్స్, మీ యొక్క బ్యాచిలర్ రూమ్స్లో చదువుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మన యొక్క మా విద్యాలయం ఛానల్ చేరే విధంగా షేర్ చేయండి దయచేసి. నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.